సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాథెల్లా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సుంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ పరిశీలకులు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. లోకేష్ రెడ్ బుక్ గురించి బయటంతా తెగ ట్రోలింగ్ జరుగుతుందన్నమాట. రెడ్ బుక్ ఏంటి, పచ్చ బుక్ అయిపోయిందా అని. దానికి తగ్గట్టుగానే కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళా నోరు పారేసుకోవటం, దీని గురించి మీరేమంటారు సార్? అంటే ఒకటమ్మా, అప్పుడే ఎంత 10 రోజులైంది, ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. తెల్లారేపాటికే ఏదో జరిగిపోవాలనుకోవటం తప్పు కూడాను. ఏదైనా ఇప్పుడు రెడ్ బుక్ అంటే వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన అరాచకాన్ని రాగానే అలావుద్దీన్ అద్భుత దీపంలాగా వారం రోజుల్లో అందరి మీద శిక్షించడం, బయటికి లాగటం అనేది కుదరదు. వ్యవస్థలో లోపాలు లోటుపాట్లు ఉంటాయి. వ్యవస్థలో కూడా వాళ్ళు దాంట్లో ఉండిపోయారు, చొరబడిపోయి ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళ అధికారులు అందరూ కూడా, వాళ్ళందరూ ఒకసారి రోడ్డు మీద వేయటం కూడా కుదరదు. చట్టపరంగా వేయాలి తప్పించి ఇది బయటగా మామూలుగా తతిమా రకంగా చేసేస్తే రాజశేఖర రెడ్డి కుటుంబానికి నేను వీళ్ళకి తేడా ఏమి లేనట్టే అయిపోతుంది. రేపొద్దున కోర్టుకి వెళ్ళి మళ్ళీ ముట్టుకాయలు తినాలి ప్రభుత్వం తొందరపడి కనుక చేస్తే. అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇల్లాలకు కానీ పండగ కాదన్నట్టు వాళ్ళు కూడా ఏదో అయిపోయింది, ఇంకా రెడ్ బుక్ రాలేదు, మమ్మల్ని ఏం చేస్తారని వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడినా కుదరదు కదా. వాళ్ళకి రేపు పొద్దున దానికి తగ్గ భారీ మూల్యం, గతంలో చేసిన తప్పులకి ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. కాకపోతే ఆలస్యం అవుతుంది. ట్రోల్ చేయటం ఏంటంటే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆవేశంతో గత 5 సంవత్సరాలుగా బాగా ఇదయ్యారు. మా ప్రభుత్వం వస్తే ఏదో అయిపోతుందని చెప్పి దాన్ని వీళ్ళు కొద్దిగా ట్రోల్ చేసి హేళన చేసే పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే లోకేష్ని ట్రోల్ చేస్తున్నారు అని. లోకేష్ ఇప్పుడు ఆ రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళందరినీ బయటికి చెప్పరు. ఎవరు చెబుతారు? చెబుతారు. వాళ్ళకి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. చట్టపరంగా చేయాల్సిన పనులు వాళ్ళకి చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని ఏం చేస్తారనే దాంతో ఇందాక మీరు అన్నారు చూడండి, మళ్ళీ మొన్న గతంలో మాట్లాడిన వాళ్ళే మళ్ళీ రోడ్డు మీద ఇలాంటి వాళ్ళందరూ ఏం బిక్కుంటారని తన సహజ భాషలో మళ్ళీ మాట్లాడటం. దీనికి వాళ్ళ వ్యూహం ఏంటంటే ముందే కనుక ఈ రకంగా మళ్ళీ మాట్లాడితే రేపు పొద్దున ఎట్లాగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే దీన్ని చూసావా అని చెప్పి మళ్ళీ ఒక సాకు చూపించుకోవటానికి మేము ఇట్లా అన్నాం కాబట్టి అని ఒక సెల్ఫ్ దీనికోసమే తప్పించి వాళ్ళలో సంస్కారం లేదనేది మనకు అందరికీ తెలిసిందే కదా. సంస్కారం అంతా అయితే ఎవరు అట్లా మాట్లాడరు కదా. కానీ చట్టపరంగా తీసుకునే చర్యలు మాత్రం చాలా బలంగా ఉంటాయి. ఆయన రెడ్ బుక్ గురించి ప్రస్తావించిన ప్రతిసారి కూడా చట్టపరంగా వదిలిపెట్టననే మాట్లాడారు. చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏదో తొందరపడిపోయి ఆవేశపడిపోయి మమ్మల్ని ఏం బీగుతారనే దానికి చాలా పకడ్బందీగానే ఉంటాయి. ఆ రోజు పీకే రోజున ఏం బీగుతారనేది వీళ్ళందరికీ తెలుస్తుంది. కోసాలకు వదిలితే వీళ్ళకి తప్పదు నా అంచనా అయితే మాత్రం. ఎందుకంటే ఊరిన తూతు మంత్రంలాగా ఒడతూపుల్లాగా ఉండకూడదు తీసుకునే ఫర్మ్ యాక్షన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే గతంలో ఎప్పుడు వీళ్ళు ఏది చెప్పినా చేసి చూపించిన ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా దాటన్నిటికంటే ఏంటంటే ఏదైనా కూడా చట్టాల్లో లోసుకులు లేకుండా ఉండాలి, అవతల వాడికి అవకాశం ఇవ్వకూడదు, ఇతరుల దృష్టిలో కూడా అసాంఘికంగా ప్రవర్తించినట్టు ఉండకూడదు. కాబట్టి ఇంకా 10 రోజుల్లోనే మనం అన్నప్రసన్న రోజున ఆవకాయ పెట్టినట్టు ఉండకూడదు కదా. కాబట్టి ఇప్పుడు అన్నారు జనాల్లో లోకేష్ రెడ్ బుక్ విషయంలో చాలామంది మాట్లాడుతున్నారు, కానీ రెడ్ బుక్లో ఉండాలి ఎవరో ఏంటనేది బహిర్గతం చేసే విషయం కాదు కదా. ఒక్కొక్కటి వస్తుంది. అది కాక వైసీపీకి వీళ్ళకి వ్యత్యాసం చూపించుకోవాలని కూడా చూపించాల్సినంత అవసరం కూడా లేదు. ప్రజలకు తెలుసా ఏ వ్యత్యాసం చూపించడం కోసం, నేను మంచివాడిని అనిపించుకోవడం కోసం అట్లా వదిలిపెట్టాల్సిన అవసరం కూడా మరీ అక్రమంగా వెళ్లకుండా చట్టంగా తీసుకునే చేస్తారు. దాంట్లో భాగంగానే మరి రెడ్ బుక్లో ఉంటబట్టే కదా మంగళగిరిలో నిన్న అక్రమంగా కట్టిన పార్టీ ఆఫీసు తొలగించడం, అది ఇన్నాళ్ళు బయటికి రాలేదు కదా. వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంది. అలాగే వాళ్ళ తెలుగుదేశం కూడా మరి ఇన్నాళ్ళు గుమ్మరంగా ఉంది. 26 ఆఫీసులు కట్టడం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి జిల్లాల వారీగా దోసుకుంటాం, పార్టీ ఆఫీసులు కట్టడం అనేది తెలియకుండా ఉండదు కదా. ఎందుకు తెలియదు? వాళ్ళు గుమ్మనంగా వదిలిపెట్టారు. అప్రాపరియేట్ టైంలో బయట పెడదామని, సమయం రావాలని. అలాగే నిన్న అది బయట పెట్టారు. మరి ఇంకో రకంగా మరి రుషికొండ భవనం బయటికి రావాలని జనాలను ఎవరు లోపలికి వెళ్ళనివ్వలేదు కదా. పోలీస్ పహారాలో అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద బెదిరించడం ఇవన్నీ జరిగినాయి కదా. కాబట్టి భయభ్రాంతులుగా రాలేదు, మొన్న బయటకు వచ్చినాయి. అలాగే అధికార పార్టీ మరి వాళ్ళ అసాంఘికంగా రూల్ చేస్తా పరిపాలిస్తున్నప్పుడు
వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయాలన్నా కూడా సాహసమే కదా. నిజమే. వెళ్ళేసి ప్రాణాలకు తెగించినట్టే. వాళ్ళు 26 ఆఫీసులు వాళ్ళు ఫోటోలు తీసి బయట వేశారు. కానీ అదే అప్పట్లో కనుక ఎవరిని వెళ్ళి ఫోటో తీస్తే వాళ్ళ మీద భౌతిక దాడులు, చంపేయటాలు, దేనికైనా తెగిస్తారు వాళ్ళు. నోరెత్తితేనే ఊరుకోలేదు కదా, ఆ మోక దేనికైనా తెగిస్తుంది. దీని కనుక రాసినా కూడా వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి, సోషల్ మీడియాలో పోస్టులు వేస్తేనే అక్రమంగా పోలీసు కేసులు పెట్టి చిత్రహింసలు చేశారు, సిఐడి కేసులు పెట్టి. పోలీసులు కూడా కొంతమంది వెనుముక లేని ఎదవలు అటు పక్కకు చేరిపోయి ప్రజల మీద అనౌచితంగా చట్టాన్ని చట్ట వ్యతిరేకమైన చర్యలకు పోలీసులు చాలామంది పాల్పడ్డారు. ముందు తక్షణం చేయాల్సింది ఏంటంటే, రెడ్ బుక్లో ఇమీడియట్గా లోకేష్ చేయాల్సింది ఏంటంటే, పోలీసులు ఎవరైతే ఆ రోజు అధికారంలో ఉండి ఎక్కడెక్కడ అరాచకాలు చేశారో ముందు వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఎక్కడ పోతారో, ఏం బీగుతారో, ఏం చేస్తారో అని మాట్లాడి వీళ్ళు ఎక్కడికి పోరమ్మా. ఇవన్నీ పిల్లచేపలు. అసలు కొట్టాల్సిన దెబ్బ మాడు ఎక్కడ కొట్టాలంటే, పోలీసులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, చట్టాన్ని ఉల్లంఘిస్తా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మహిళల బెడ్రూమ్లోకి వెళ్ళటం, మహిళలు బిడ్డలకు పాలిస్తున్నా కూడా రాక్షసంగా మృగాల్లాగా నిలబడి చూడటం, ఇటువంటి ఎదవలు కొంతమంది పోలీసులు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో నికృష్టంగా ప్రవర్తించిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను లేదా ప్రజల్లో పౌరులను తీసుకెళ్ళి గొడ్డును బాదినట్టు బాధటం, ఇవన్నీ జరిగినాయి కదా. అలాగే అమర్నాథ్ గౌడ్ లాంటి కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి రావడానికి అక్కడ స్థానికంగా లా అండ్ ఆర్డర్ లేకపోవటమే కదా. అలాగే పోలీస్ స్టేషన్కి పిలిచి శిరోమండనం జరిగింది రాజమండ్రిలో. కిరణ్ అనే ఒక అతన్ని బాపట్ల ప్రాంతంలో ఒక అతన్ని కొట్టి చంపారు. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని చంపిని రోడ్డు మీద పడేసి కొట్టిందంటే అక్కడ సిఐ ఎస్ఐ కూడా ఉంటాడు కదా. వీళ్ళందరి లిస్టు ఉందా రెడ్ బుక్లో? వాళ్ళందరినీ తెల్లారేపాటికి వీళ్ళకి కూడా ఉత్కంఠ ఉంటుంది, అమ్మో నేను ఇది చేశాను, నా పేరు ఉందేమో అన్న భయం కూడా వీళ్ళలో కూడా ఉంటుంది. అందరికీ ఉంటుంది. ప్రతి వాళ్ళ అంతరాత్మకు తెలుసు వాళ్ళు ఏమేం చేశారు అనేది. కథ ఏంటంటే, మనం చెప్పేది ఆ రెడ్ బుక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ కొంతమంది తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, తెలుగుదేశంకి సంబంధించిన అనుచరులుగా ఉండే పోలీస్ అధికారులు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ సహచరులను కాపాడే ప్రయత్నాలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి అనేది మనం వింటున్నాం. దాన్ని మాత్రం మనం అనుమతించకూడదు. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లో సిఐలుగా ఎస్ఐలుగా ఉంటా తెలుగుదేశానికి అనుకూలంగానో లేకపోతే కూటమికి అనుకూలంగా ఉండే అధికారులు ఎవరి దగ్గరికి వెళ్తే మా పేర్లు పెట్టండి, మా పేరు తీపిచ్చండి, నాకేం సంబంధం లేదు, నాతో అట్ట చేయించారు ఇట్ట చేయించారని వాళ్ళు ఏదో కొద్దిగా నడుపుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అటువంటి వాటికి తావు ఇవ్వకూడదు. చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుని పకడ్బందీగా ఎవడైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి వాళ్ళు ఎవరో కూడా చట్టోల్లంఘన చేయాలంటే భయం ఉండేటట్టు ఉండాలి. అట్లా లోకేష్ గారు ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఆ రెడ్ బుక్ అనేది రివీల్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అవే బయటపడతాయి కాబట్టి ప్రజలు కాస్త సమన్వయం పాటిస్తే సరిపోతారు. చంద్రబాబు గారు అక్కడ చిత్తూరు జిల్లా వెళ్తే మరి ఆయన మీద రాళ్ళు వేసి దాడి చేసి ఆయన మీదే 307 కేసు పెట్టి అంగళ్ళు అనే గ్రామంలో చేశారు కదా. ఇవన్నీ ఎవరు మర్చిపోతారు? వాళ్ళు మర్చిపోతారు. అమరావతి మహిళల పట్ల సార్ రూఫ్ టాప్ లేని వాష్రూమ్స్ ఉంటే డ్రోన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మరి అట్లాగే పట్టుకోకూడని చోట పట్టుకుని చీరలు లాగారు, బూట్ కాళ్ళతో తన్నారు కడుపులో. ఏ రోజు బయటికి రాని మహిళలను కూడా చేతులు వేసి ఇష్టానుసారంగా చేశారు మగ పోలీసులు. ఈ దుర్మార్గులు ఎదవలందరినీ వదలకూడదు. ఇటువంటి వాళ్ళ మీద మాత్రం నిర్దాక్షిణ్యంగా మళ్ళీ చట్టపరంగా చర్యలు తీసుకుని తీరాల్సిందే. అలాగే ఇప్పుడు ఈ మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఎక్కడ పోతారు? వీళ్ళు పెద్ద సమస్య కదా. వీళ్ళని ఎప్పుడైనా ఎందుకంటే వీళ్ళ మీద 100 కేసులు వస్తాయమ్మా. ఒక్క కేసుతో పోయేది కాదు. వీళ్ళు మాట్లాడిన వీళ్ళు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు చేసిన అరాచకాలు, అక్రమాలు కొన్ని 100 ఉంటాయి. వాళ్ళందరితోనూ బాధితులందరితోనూ చట్టపరంగా కేసులు పెట్టి చేసి వాళ్ళ మీద యాక్షన్ మొదలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. చేస్తారు, 100% చేస్తారు. మరీ అంత టూ ఎర్లీ ఇది. 15 రోజులకే మాకేం జరగలేదని వాళ్ళు కొడాలని మాట్లాడాడంటే, గతంలో దర్శిత్ లాంటి చిన్న కుర్రోళ్ళు వెళ్ళి ఇంటి ముందు నుంచి పిలిస్తేనే ఇతను బయటికి రాలేదు. ఇప్పుడేదో అతనికి పైనుంచి ఆర్డర్లు రాబట్టి బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన అది మాట్లాడేది ఏంటంటే మేము కూడా బతుకున్నామని చెప్పుకోవడం కోసం అలాగే కనిపిస్తుంది తప్పించి వాళ్ళకి భయం వాళ్ళ మనసులో వెన్నులో వినుకోండి మొదలయ్యింది. వాళ్ళని కాపాడేవాళ్ళు కూడా రేపు ఎవరు ఉండరు. ఇప్పుడు వాళ్ళ తిట్టమంటే తిట్టాము, మామూలు మాకు చేతులు ఏమీ లేదని మాట్లాడితే కుదరదు. మీకు వ్యక్తిత్వం ఏమైపోయింది? ఎవరో తాడేపల్లిలో ఒకటి స్క్రిప్ట్ రాసి మీరు తిట్టండి అంటే తిడతారా? ఇప్పుడు లోకేష్ కూడా తన తల్లిని అంత దుర్భాషలాడితే తను కుర్రాడు, మరి అతనికి ఆత్మగౌరవం ఉంటుంది కదా.
చంద్రబాబు గారు కూడా మరి తన భార్యని ఆ రకంగా మాట్లాడించుకుంటే ఆయనకి మనసులో ఎంతో బాధ ఉంటుంది కదా. ప్రతి ఒక్కళ్ళు మరి ఆడాళ్ళని కూడా ఇబ్బందులు పెడితే మరి వాళ్ళ ఇళ్లలో పురుషులకు కూడా బాధ ఉంటుంది కదా. కుటుంబ సభ్యులు ఎంత మనోవేదనకి గురవుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడితే ఆడాళ్ళని వ్యక్తిత్వ హననం చేశారు కదా. ఇప్పుడు స్పీకర్ గారు, కొత్తగా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఇంటో మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు కదా. ఎవరిని వదలలేదు వాళ్ళు. ఏ పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వారి ఇంట్లో వారి సతీమణుల గురించి ఇష్టానుసారం మాట్లాడాడు, పెళ్లిళ్ళ గురించి. అట్లాగే సొంత తోడబుట్టిన చెల్లెల్నే వదల యాదవులు. ఇంకా దాని గురించి పసుపు చీర గురించి కూడా మాట్లాడే ఇంకా పెళ్లిళ్ళు ఏముందో ఆ అమ్మాయి పాపం ఆవిడ వ్యక్తిత్వాన్ని కూడా టార్నిష్ చేసుకుంటే చేశారు దుర్మార్గంగా. అంతకంటే దారుణం ఏముంటుందమ్మా. అలాగే డాక్టర్ సునీత గారిని కూడా అదే రకంగా దుర్మార్గంగా మాట్లాడి ఒక లేకి దాన్ని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ దాంతో మాట్లాడిచ్చారు కదా. ఎక్కడో మద్రాసులో ఉండే ఒక పోరంబోక దాంతో నోటుకు వచ్చినట్టు కావాలని డబ్బులు ఇచ్చి రోజు తిట్టించారు కదా. ఇంతకంటే సిగ్గుసేటు ఏమైనా ఉంటుందమ్మా. ఒక ఆడపిల్లకి ప్రతి ఇంట్లోనూ, మనకి ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీదేవి లాంటిది మన సోదరి, మన ఆడపిల్లసు. మన ఇంట్లో ఆడపిల్ల అంటే మన తోడబుట్టిన వాళ్ళు కూడా. మన ప్రతి ఇంట్లో మహిళా తల్లి కూడా మనం చాలా గౌరవంగా చూసుకునే పరిస్థితుల్లో ఇంత నీచంగా దుర్మార్గంగా రాజకీయాలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఆ రకంగా సొంత చెల్లెల్ని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించే పరిస్థితి వస్తే వీళ్ళు మనుషుల పశువులా అనేది, పశువులు కూడా చీకొడతాయి మాతో ఎందుకు పోలుస్తారని. వీళ్ళు కుసంస్కారులు, సంస్కారహీనులు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ చర్చించాల్సిన పని లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. కాకపోతే ఏంటంటే మరీ మనం ఆతృతపడిపోయి మన వ్యక్తిగత కక్షలన్నీ ఉన్నాయి కాబట్టి నాకు పలానాడిని కొట్టాలంటే కుదరదు కదా. నాకు పడదు కాబట్టి పలానా వాళ్ళని అందరినీ కొట్టాలి రెడ్ బుక్ పేరులో అని కుదరదు కదా. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టపరంగానే వెళ్తారు, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన చరిత్ర చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఆ మెజారిటీ మంత్రులు కూడా ఎక్కడా కూడా అటువంటి చరిత్ర ఎక్కడా లేదు. అటువంటిది వాళ్ళు అనుమతించరు. చంద్రబాబు కూడా అటువంటి చర్యలను అనుమతించరు ఆయన. కాబట్టి చట్టపరంగా వెళ్ళాలంటారు. తీసుకునే చర్యలు చాలా బలంగా ఉంటాయి, ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. మళ్ళీ ఫార్మ్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ విషపు మొక్కలు అనమాట. ఈ మళ్ళీ తిరిగి మొలకెత్తితే సమాజానికే నష్టం, రాష్ట్రానికి, జాతికే నష్టం అనమాట, తెలుగు జాతికి. కాబట్టి దీన్ని మొత్తం కోకటి వేళతో తీసేయాలి. 5 సంవత్సరాల టైం ఉంది కదా. అట్టానే 5 ఏళ్ళు ఉందని వాళ్ళు రిలాక్స్ అవ్వటం కాదు, అవ్వకూడదు కూడా. ఇది పెద్ద యుద్ధం లాంటిదే. ఎలక్షన్ బిఫోర్ ఎట్టయితే యుద్ధం చేశారో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు చేస్తే కానీ వీళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. టార్గెట్ అంటే అభివృద్ధి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే ఇతరుల నమ్మకంతో వచ్చి పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టాలంటే ఈ విష పురుగులు ఉండకూడదు. వీళ్ళని రాజకీయంగా అక్కడి నుంచి కోకటి వేళతో పగిలించేటట్టు ఉండి చట్టపరమైన చర్యలు తీసుకుని ఊపిన తోకలన్నింటినీ కత్తిరించుకుంటూ వచ్చేస్తే ఎక్కడాళ్ళు అక్కడే కామ్గా ఉంటారు. అప్పుడు రాష్ట్రం బాగుంటుంది, ప్రజలందరూ సంతోషిస్తారు. మరి ఇప్పుడే తొందరపడిపోయి అందరూ కూడా కామెంట్లు చేయడం, కామెంట్లు చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే మొన్నటిదాకా ఆ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో కూడా కీలక పదవుల్లో ఉండటం మూలాన చాలామంది నిరాశ నిస్పృహలు లోనవుతున్నారు. అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో నేను కూడా అటువంటి దానికి బాధపడినా అండి. మొన్న ద్వివేది అనే అతనికి, ఇప్పుడు ప్రద్యుమ్న అనే అతనికి పోస్టులు ఇవ్వటం అనేది తప్పు. ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉండి మన అవమానం చేసి, చంద్రబాబు గారిని అవమానం చేసి వాళ్ళు ఉండకూడదు. అలాగే ఆ ప్రభుత్వంలో కలెక్టర్లుగా ఉండి ఇటువంటి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న ప్రభుత్వ భూములు అన్నింటినీ పార్టీ ఆఫీసులు కేటాయించడం, లేకపోతే వైసీపీ మోకలకి కొత్తగా పాస్బుక్లు ఇచ్చి పహానీల్లో రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేసిన కలెక్టర్లు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఉపేక్షించకుండా తీసేయాలి. లేట్ చేయకుండా. లేట్ అంటే మరీ తెల్లారేపటికి అవడం కదా. అడ్మినిస్ట్రేషన్లో ప్రాసెస్ ఉంటుంది కదా. ప్రాసెస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్లు చేయాలంటే ముందు లిస్ట్ తయారు చేయాలి. ఆ లిస్టులో కొన్ని ఉంటాయి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఇది చేయాలని. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు ఆఫీసర్లు ఉంటే ఒకళ్ళని ఒక జిల్లాలో ఇంకొకళ్ళు ఒక జిల్లాలో వేయటానికి కుదరదు. ఇవన్నీ కూడా వాళ్ళు సమీక్షించుకుని రివ్యూ చేసి ట్రాన్స్ఫర్లు చేస్తారు. చేయకుండా మొహమాటానికి పోయి ఎట్టి పరిస్థితుల్లో నాకైతే లోకేష్ అనే కుర్రాడి మీద ఒక నమ్మకం. ఎందుకంటే తను ఫైర్ ఉంది, కుర్రాళ్ళు అవగాహన ఉంది, పెరగాలనే తపన కూడా ఉంది. నిజంగా అతను ఎందుకంటే అవమానపడ్డాడు కదా, అవమానపడ్డాడు, కష్టపడ్డాడు.
అవమానం మరి అంత వదిలిపెట్టే పరిస్థితి కాదు. రాజకీయాల్లో రాజకీయం చేయకుండా వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టారు. అతన్ని చాలా ట్రోల్ చేశారు, చాలా పర్సనల్ లైఫ్ చాలా ఇది చేశారు. అతని కుటుంబ సభ్యులని అందరినీ, ఒకళ్ళని కాదమ్మా అందరిని. ఇప్పుడు నన్ను చేశారు, మేము అందరినీ చేశారు. ఎవరైతే వాళ్ళని కాదని మాట్లాడారో అందరి గురించి వ్యక్తిత్వంగా చాలా దుర్భాషలాడారు సోషల్ మీడియాలో. కొన్ని కామెంట్లు చూస్తే మనం ఇళ్ళకెళ్ళి అసలు నిద్ర కూడా పట్టదు, అంత దారుణంగా. అలాంటి వాళ్ళు ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదంట. ఇప్పుడు ఎవడో పశువుల డాక్టర్ అమెరికాలో ఉండి ఆడు మాట్లాడిన భాష ఏంటి, అంత దుర్మార్గమైన భాష మాట్లాడాడు. ఇటువంటి యాదవులు చాలామంది ఉన్నారు. మనసు పేర్లు మార్చుకుని కొత్త వేరే కృత్రిమ పేర్లతో అకౌంట్లు పెట్టి ట్వీట్లు చేసి ఇప్పుడు శ్వేతారెడ్డి అనే పాపని ఎంత దారుణంగా చేశారు. ఒకళ్ళు కాదమ్మా, ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అనురాధ గారు అనే ఎమ్మెల్సీ చేసిన ఆవిడ పాపం ఆవిడని తిట్టిన తిట్లు ఇంత అంతా కాదు, అమానుషంగా. విజయవాడ మాజీ మేయర్గా చేసిన విద్యావంతురాలు, ఆవిడని ఇష్టానుసారం మాట్లాడారు. ఆయనతో ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారిని నోటుకొచ్చినట్టు కామెంట్లు చేశాడు ఒకడో ఎదవా. ఒకళ్ళేముందా తెలుగుదేశంలో పడనాళ్ళు ఎవరు అసలు, మాట పడనాళ్ళు ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నోర్లు ముంచే ఇష్టానుసారం చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం పర్సనల్గా నోటుకొచ్చినట్టు అబ్యూజ్ చేశారు కదా. వాళ్ళు ఎవరిని ఆనందం ఎవరినంటే ఒక బీజేపీ వాళ్ళని ఒక్కళ్ళని అనలా, తతిమ వాళ్ళు అందరినీ అసలు వాళ్ళ ఈవెన్ విజయలక్ష్మి గారిని కూడా, సొంత తల్లిని కూడా ఒక దుర్మార్గుడు ఎమ్మెల్యే నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. తల్లిని చెల్లిని అనిపించినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు అంటే ఏమన్నాడు, అసలు మా రాజశేఖర రెడ్డికి పుట్టలేదు కూతురు అనే మాట దుర్మార్గం. ఒక ఎమ్మెల్యేని నికృష్టుడు మాట్లాడిన భాష అంటే ఆవిడని తప్పు ఇది చేసినట్టే కదా విజయమ్మ గారు. చాలా తప్పు. ఎంత తప్పు అమ్మా అది. ఇప్పుడు మనం రాజకీయం చేయొచ్చు, అందరూ మన సోదరులు అంటే వాళ్ళే, ఏ పార్టీలో ఉన్నా మన సోదరీమణులు వాళ్ళు అందరూ. మనకు వ్యక్తిగతంగా రాజకీయంగా వైరం ఉండవచ్చు, విభేదించుకోవచ్చు, మన భావాలు కలవకపోవచ్చు, అయితే ఇతర రెండు మతాలు వేరవచ్చు, రెండు కులాలు వేరవచ్చు, అయినంత మాత్రం మనుషులు అనే సంగతి మర్చిపోకూడదు. అసలు వాళ్ళు పశువులతో హీనం. మా పార్టీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా క్యారెక్టర్లెస్ ఫెలోస్, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అసహ్యం కూడా నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ.